శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు పనసపొట్టు నెయ్యి తాలింపు, పనసపొట్టు కూర వండే విధానం చెబుతానండి. మీరు చేసుకుంటారు. మీరు చేసే విధానం వేరుండొచ్చు, నేను చేసేది వేరుండొచ్చు. మనిషిని బట్టి రుచి మారిపోతుందని మా అబ్బాయి అంటూ ఉంటాడండి. అయితే నేను చేసే విధానం చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మాత్రమే. దీనికన్నా ముందు దీని గురించి చిన్న వీడియో పెడతాను, షార్ట్. అది చూసి పెద్ద వీడియో చూడాలనుకుని చూడండి. నేను లింకులు అయ్యి పెట్టడం నాకు రాదు, నాకు తెలియదు. ఏదో ఇలా చేసుకొస్తూ ఉన్నాను, నాకు తెలిసింది చెప్పాలి అని. నేను అంతంత మాత్రమే. అందరిలాగా నేను మీకు నచ్చేటట్టు చూపించటం అయ్యి నాకు రాదండి. పెద్దదాన్ని కదా, అసలు సెల్ల గురించే తెలియదు. చదువు లేని దానిని ఏదో ఇలా చేస్తూ ఉన్నాను. అదే కాస్త చూస్తూ ఉన్నారు కదా, అలాగే ఇది కూడా చూడండి. మీరు చూసారంటే, లైక్ చేసారంటే 10 మందికి వెళ్తుందంటే నాకు హెల్ప్ అవునట్టే, లేదంటే లేదు. ఇప్పుడు పనసపొట్టు కూర ఎలాగా అంటే, పనసపొట్టు తెచ్చుకుంటాం కదండి. తెచ్చుకున్న తర్వాత చక్కగా మనం నీళ్ళు ఎసరపెట్టి కాస్త ఈ పసుపు వేసేసి, నీళ్ళు మరిగేటప్పుడు ఈ పనసపొట్టు వేసేసి బాగా ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత నీళ్లు వంచేసి పక్కన పెట్టుకుంటే చల్లారిపోద్ది. చల్లారిపోయిన తర్వాత ఇలా పిండేసుకుని అక్కడ పెట్టుకోవాలి. నేను గంట తర్వాత కూర చేసినా అలాగే చేయాలి. రేపు పొద్దున కూర చేసుకుందామన్నా కూడా మీరు ఇలా ఉడికించేసుకుని పిండేసుకుని ఉంచుకోవచ్చు. లేదు మూడో రోజు కూడా చేసుకోవచ్చు. అంతకన్నా ఉంచమని నేను చెప్పను. అంటే ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కాబట్టి ఉడికించేసి మాత్రమే ఉంచుకోవాలి. అప్పుడే దాని రుచి అనేది మారకుండా ఉంటుంది అనమాట. లేదు అంటే పనసపొట్టు కనమారిపోతుంది. కనమారిపోద్ది అంటే కలర్ మారిపోయి రుచి మారిపోతుంది. అది వేస్ట్ చేసుకున్నా బాగోదు. కానీ అది అలాగా దాని ఒక్క రుచి ఉండగానే ఉడికించేసుకుని ఉంచుకుని మనం కూర అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా చెప్పేది. మరి ఈ కూరకు కావాల్సింది పులిహార పోపులాగా పెడతాం కాబట్టి ఇదిగో చింతపండు నానబెట్టుకున్నాను, అదిగో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, అలాగే కొంచెం పసుపు. మరి పసుపు 3 మాటలు పడుతుందండి పనసపొట్టులో. పనసపొట్టు కొడతారు కదా వాళ్ళు, అమ్మటానికి తెచ్చేవారు పసుపు రాసేస్తారు. కనమారిపోతుంది అన్నాను కదా, అలా కలర్ మారిపోయి ఎరుపు వచ్చేస్తుంది. రుచి ఉండదు, కొనుక్కునేవారు కొనుక్కోరు అనమాట. దాని గురించి తెలిసి అందుకు పసుపు రాసేస్తే గమ్మును కూడా కనమారదనమాట. తర్వాత మనం తెచ్చుకున్న తర్వాత వెంటనే ఉడికించి మాత్రం ఉంచుకోవాలి. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, అలాగే మరి ఇంగు వేయను కదా నేను, అందుకు ఎల్లుల్లిపాయ ఎక్కువ వాడతానండి. ఇంగువ ఎంతో రుచి ఎంతో ఆరోగ్యం అంటారు కదా, అంతకన్నా రుచి అంతకన్నా ఆరోగ్యం వెల్లుల్లిపాయలు కాబట్టి నేను ఎప్పుడూ ఎల్లుల్లిపాయలు వాడతానండి. ఇది కొంచెం అల్లం ముక్క, కొంచెం ఆవాల్లో కొంచెం ఉప్పు వేసాను. ఇది నూరెత్తానండి. అంత ముద్ద వస్తుంది. ఆ ముద్ద దీనికి పెట్టాలన్నమాట. చక్కగా కొంచెం బెల్లం కూడా వేయాలి. ఈ కూరకి బెల్లమే రుచి. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇందులో కొంచెం వేసుకుంటున్నాం కదా నూరుకోవడానికి, ఎందుకంటే ఆవాలు సేదొచ్చేస్తాయి. ఉప్పు కలిపి మాత్రమే నూరాలి. ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా, ఆవాలు నూరేసి దీనికి పెట్టేసి పోపు వేసేస్తాను. ఇలా నూరతానండి ఇది. ఇప్పుడు చక్కగా ఇది అల్లం ముద్ద, ఇది ఆవాల ముద్ద, దీన్ని పట్టించేసి ఇది పక్కన పెట్టుకుంటే 2 నిమిషాలకి పోపు ఎగుతుంది కదా. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి. ఇలా గింజలు వేస్తే ఏ కూరకైనా ఏ పచ్చడికైనా ఇలా చించుకుని వేసుకోవాలండి. అప్పుడు ఇది చాలా రుచి వస్తుంది అన్నమాట. గింజలు కమ్మదనం ఉంటుంది. ఎన్నో మాటలు చెబుతూ ఉన్నాను. పచ్చిమిర్చి, ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు కొత్తిమీర,
చింతపండు రసం తీసుకున్నానండి. పసుపు, ఆవాలు నూరినప్పుడు వేసాను కాబట్టి ఇది సరిపోతుంది కూరకు మొత్తం అంతటికి. అందులోది ఇందులోది కలిపి ఉప్పు సరిపోతుంది. అలాగే కొంచెం బెల్లం, ఇందులో వేసిన చింతపండు కానీ బెల్లం కానీ పాతయండి. పాత బెల్లం పాత చింతపండు వేసాను. అంత కొంచెం కలర్ ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ పనసపట్టు వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు కలిపేసుకుందామండి. పక్కనే స్కూల్ మూల చిన్నపిల్లలు కదండి, తల్లిదండ్రులు దింపి వెళ్ళిపోతే పేసి పెట్టేస్తారు, గట్టిగా ఏడుస్తారు. ఆ ఏడుపులు అయ్యి పడకూడదు అంటారు కదా. నేను వీడియోలు చూస్తానండి, అది చూసే నేర్చుకుంటాను. కొన్ని ఎవరో చెప్పేవాళ్ళు లేరు. ఏదన్నా తెలియని వాళ్ళకి గైడ్ ఉంటేనే తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఏదొత్తా చేసేస్తారు. అందుకేనేమో నా వీడియోలు డెవలప్ అవ్వట్లేదు అనుకుంటాను. కానీ మీరు ఇలా మాట్లాడతారు, చాలా బాగా చెప్తారు. అలా ఇలాగ అంటారండి, తెలిసిన వారు మగవాటానికి అంటారేమో. నిజంగా నేను అంత బాగా చెప్తే ఎవరికి నచ్చకుండా ఉంటుంది, వీడియోలు ఎందుకు వైరల్ అవ్వవు అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకుంటానండి. ఇది ఇలాగా కొంచెంసేపు వేడి మీద ఇలా రోస్ట్ చేస్తారంటారు కదా, అలా వేయిస్తే ఈ పోపు అనేది ఈ పొట్టుకు పట్టేసి పనసపొట్టుకి మంచి రుచి వస్తుందండి. చాలా బాగుంటుందండి. పనసపొట్టు కూర అంటే ఎంతో గొప్ప ప్రసిద్ధి. పెళ్ళిళ్ళలో పనసపొట్టు కూర వేసారనుకోండి, పనసపొట్టు కూర అని ఇప్పటికీ కూడా ఎన్ని వెరైటీలు పెట్టినప్పటికీ కూడా పనసపొట్టు వేసారనుకోండి, ఆ కూర గురించే చెబుతారు. ఎంత పెద్ద ఫంక్షన్లో అయినా కూడా పనసపొట్టుకి చాలా విలువ ఉన్నదండి, చాలా గౌరవం ఉన్నది. ఇది ఫైబర్ ఇది అంటారు కదా, ఫైబర్ పీసు పదార్థం కాబట్టి ఇది తినాలి. ఏ టైంలో వచ్చేవి పళ్ళైనా ఇలాంటివి ఏమైనా తినడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందని తెలుసు కదా మనకి. చక్కగా ఇదిగోనండి, పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. చూస్తుంటే అబ్బా అనిపిస్తుందా. మరి చక్కగా మరి ఎన్నో రకాల వెరైటీలు తింటూ ఉంటాం కదా, ఇది కూడా చాలా గొప్ప ఆరోగ్యమైంది, రుచి అయింది. మరి సీజన్ బట్టి వచ్చేది. ఇప్పుడు పనసపొట్టు వస్తూ ఉంటుంది మనకి. మే నెల వెళ్ళే వరకు కూడా పనసపొట్టు వస్తుందండి. తర్వాత నుంచి అంత బాగోదు, వస్తుంది కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే దొరికేసేలాగా ఉంటుంది కదండి. అయితే ఇది మరి చక్కగా అయిపోయింది, చూశారు కదా. మరి మా పిల్లలకు కానీ మా వారికి కానీ మరి నాకు కానీ చాలా ఇష్టం అండి పనసపొట్టు కూర అంటే. ఇంకా చాలా రకాలుగా వండేదాన్ని, కాకపోతే ఇలా మాత్రం పోపు పెడతాను ఇప్పుడు. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీకు నచ్చితే మాత్రమే. చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, అలాగని మరి సబ్స్క్రైబర్ అవుతున్నారో లేదో తెలియదు. అవ్వలేని వారు ఉంటే చేసుకోండి. పెద్దదానిగా నన్ను ముందుకు పంపండి. మీరు మీ ఒక్క కరుణ, మీ ఒక్క ఆశీర్వాదం ఉంటే నేను ఎదరికి వెళ్తాను అని అనుకుంటున్నానండి. నాకు ఒక కర్తవ్యం ఉంది, ఆ కర్తవ్యం నెరవేర్చాలి. పెద్దదానిగా పెద్ద బాధ్యత నా మీద ఉంది. అది ఏంటి అనేది నిజంగా నేను కొట్టుకు చేరిన తర్వాత అందరికీ చెబుతాను, అందరి ముందు పెడతాను. ఇది నిజంగా నిజం, నా మీద ఒట్టు. చూసారా, నచ్చిందా? సరేనండి.